ఇప్పుడు భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 10వ శ్లోకం చెప్తా వినండి శ్రద్ధగా. భగవద్గీత ఇవి సంస్కృత పదాలు, కొన్ని కఠినంగా ఉంటాయి, మనం చెప్పుకోవాలి శ్లోకాలు, దానికి అర్థాలు. సహయజ్ఞాః ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్య ద్వా మేషవో సృష్టి కామదక్. అంటే యజ్ఞాలతో కూడిన సహయజ్ఞ అంటే సరే, దీనికి అర్థం చెప్తాను. సృష్టి ప్రారంభంలో సర్వజీవులకి ప్రభు అయిన భగవంతుడు అంటే ఎవరు? మహావిష్ణువు కొరకు చేయబడిన యజ్ఞాలతో కూడా మానవ దేవతా సమూహాలని పంపి ఈ యజ్ఞం చే మీరు సౌఖ్యవంతులు అవుతారు. ఎలా అంటే దీని ఆచరణ మీకు సుఖంగా ఉంటుంది, అందుకని మీరు బంధ విముక్తులు అవుతారు, యజ్ఞం చేయాలి అని చెప్పి కావలసిన సర్వాభీష్టాలన్నీ మీకు సమర్పిస్తానని చెప్పి ఆయన ఆశీర్వదించి అప్పుడు సృష్టిని ప్రారంభం చేసి సృష్టిలో మనల్ని జీవుల్ని అంటే సర్వజీవులు అనంత కోటి జీవరాశుల్ని మన ఈ ప్రపంచంలో సృష్టించి ఆ మహానుభావుడు ప్రతి ఒక్కరిని చూడాలి. ఆయన అనంత కోటి జీవరాశులు అంటే ఇప్పుడు చీమని ఏం చేస్తున్నదా చూస్తాడు, నేనేం చేస్తున్నానా చూస్తాడు, నువ్వేం చేస్తున్నావు అంటే ఆయనకి అంత సర్వాంతర్యామి. ఆయన ఎట్లా చూస్తున్నాడు అన్ని కోటి జీవాలని అంటే అనంత కోటి అంటే లెక్కలేనన్ని ఈ సృష్టిలో ఉన్నాయి. మనకు తెలుసా? మనదేంటి, మనకు 100 ఏళ్ళ ఆయుష్ అటు పెట్టి మధ్యలో తినకండం. మనం ఈరోజు ఉంటాం, ఈ సెకండ్ ఉంటాం, ఈ క్షణం ఉంటాం. నేను భగవద్గీత చెప్తున్నా, ఈ క్షణం ఉంటానని నమ్మకం నాకు చెప్తా. సపోజు ఆ విధంగా ఆయన సృష్టించి మానవుల్ని సృష్టి కూడా ఏర్పడింది మనకి. అందుకని ఇప్పుడు యుగాలను పెట్టాడు ఆయన పేర్లు. ఏ యుగాలు? త్రేతాయుగము, ద్వాపర యుగము, కృతయుగము, ఇట్లా చాలా యుగాలు పెట్టి ఇప్పుడు కలియుగానికి వచ్చాం మనం. ఈ కలియుగంలో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అధిష్టాన దేవుడు ఉంటాడు. వాళ్ళల్లో ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి ఇప్పుడు పూర్తిగా మన బాధ్యత తీసుకున్నాడు కలియుగానికి. అందువల్ల ఆయనే హైలైట్స్లో ఉంటాడు, అంతేగాని ఎవరి వల్ల ఏది కాదు. ఇంకా ఆయన ఇప్పుడు సృష్టి అంతం అయిపోతుందంటే ఇంకా ఆయన మనకు కనిపించడు. అవన్నీ ఎక్కడికక్కడ మార్గాలన్నీ మూసుకోపోతాయి. ఈ కలియుగం అంతం అయిపోయేదానికి ఇంకా 3000 సంవత్సరాలు ఉంది. ఈ 3000 సంవత్సరాల్లో మనం ఇప్పుడు ఇంకేం జరుగుతాయి? ఇప్పుడు 2000 సగంలో ఉన్నాం. ఇవి చాలా విపరీతాలు జరుగుతాయి. అసలు మనం అనుకోని ఊహించని మన బిడ్డలేమవుతాం, మనం